దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ ఉదయకాలన్న దేవుని చెప్తున్న మాట మనము వినే ప్రయత్నం చేద్దాం. దేవుడు మన దగ్గర నుంచి ఆశించేది ఫలాలు, ఆత్మ ఫలాలు మనం ఫలించాలని ఆయన యొక్క కోరిక. అందులో ఒకటిగా ప్రేమ, సంతోషము, సమాధానము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, అన్ని ఫలాలు మనం ఫలించాలి అని దేవుని యొక్క కోరిక. ఎందుకని అంటే ఒక మనిషి మార్పు చెందాడు, ఒక మనిషి బాగుపడ్డాడు, ఒక మనిషి దేవుళ్ళలోకి వచ్చాడు అని దేని ద్వారా తెలుస్తుందంటే వారి క్రియల ద్వారా. నీ క్రియలు మార్చుకో, ఫలించు, అభివృద్ధి చెందు, దేవుడిలో వికసించు. దేవుడు చెప్తున్న మాట ఏమండి. అందులో ఒకటైన సాత్వికము. సాత్వికముకు మరొక పేరే వినయము, మృదు స్వభావము. ఏమండి, వినయము, విధేయత, ఇవన్నీ కూడా సాత్వికానికి పర్యాయ పదాలు. అయితే దేవుడు నిన్ను నన్ను సాత్వికునిగా ఎందుకు అనమంటున్నాడంటే ఆయన సాత్వికుడు కనుక ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా నీవు నేను కూడా సాత్వికులుగా ఉండాలి. సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకమును స్వతంత్రించుకుందరు. ఏమంటే మోషే భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడు. ఏమండి, మరి నువ్వు నేను దేవుని దృష్టిలో ఎలా ఉన్నావు? దేవుని దృష్టిలో ఆ రోజు 30 లక్షల మందిలో మోషే ఒక సాత్వికుడిగా కనిపిస్తే, మరి ఈ భూమి మీద నువ్వు నేను దేవుని గుణ లక్షణాలు ప్రతిబింబింపజేసే విధంగా కనిపిస్తున్నావా? ఆ సాత్వికమనే లక్షణం నీలో నాలో ఉందా? ఒకసారి మనమే పరీక్షించుకుంటే మనం తీర్పులోకి రాకయుందుము. మన దేవుడు సాత్వికుడు, దీర్ఘశాంతము కలిగిన వాడు అంటున్నాడు కదా. మత్తయి సువార్త 21వ అధ్యాయములో మనం ఆ మాటను మనము చూడొచ్చు. 5వ వచనంలో, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తెతో చెప్పుడి. నీ రాజు సాత్వికుడు. యేసుక్రీస్తు ఎలా వచ్చారు ఈ భూమి మీద కంటే సాత్వికుడిగా, సాత్వికము, దీర్ఘశాంతము, దీన మనస్సు కలిగిన వాడిగా వచ్చాడు. కారణం ఏంటి అంటే నిన్ను నన్ను కూడా రక్షించడానికి, నీకు నాకు కూడా మాదిరిగా ఆయన చెయ్యాడు. నీకు నాకు కూడా ఆయన మాదిరిగా ఉండటానికి, ఆయన చేయటానికి ఆయన సాత్వికుడిగా వచ్చాడు ఈ లోకానికి. ఏమండి, నేను సాత్వికుడును అంటున్నాడు ఆయన, నేను దీన మనస్కుడిని అంటున్నాడు ఆయన. నిన్న మనం ధ్యానించినట్లుగా నేను సాత్వికుడును, దీన మనస్సు కలిగిన వాడును. ఎవరైతే దీన మనస్సు కలిగి ఉంటారో వారి దగ్గర నేను ఉంటాను, నేను వారితో ఉంటాను, వారిలో నివసిస్తానని చెప్పి దేవుడు చెప్తున్నాడు. కనుక నువ్వు ఎందుకని సాత్వికమన్ను, అదే తగ్గింపు తత్వాన్ని నువ్వు అలవర్చుకోకూడదు. ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో, ఎవరైనా ఒక మాట నేను అన్నప్పుడు అమాంతం లేచిపోకుండా గమనించి దేవుడు చూసుకుంటాడు అని ఆయన మీద వదిలిపెట్టి, ఆయన పైన వదిలిపెట్టి నువ్వు ఏం కలిగి ఉండాలంటే సాత్వికము అనే గొప్ప లక్షణాన్ని నువ్వు అలవర్చుకుంటే, యేసుక్రీస్తే సాత్వికుడిగా ఉంటే, మరి నువ్వు నేను కూడా ఆయన దేవుడై ఉండి, ఆయన ఏదైనా చేయడానికి శక్తి కలిగిన వాడై ఉండి కూడా ఆయన సాత్వికుడిగా, దీనుడుగా, దీన మనస్సు కలిగిన వాడికి ఈ భూమి మీదకి వచ్చి నీకు నాకు మాదిరిగా చూపించాడు. ఆయన మాదిరిగా ఉన్నాడు కనుక నువ్వు నేను కూడా అనేక మందికి మాదిరిగా మనము ఏం చేయాలంటే సాత్వికమును, ఏమంటే సులువుగా చిక్కులు పెట్టే ఆ పాపాన్ని విడిచిపెట్టి సాత్వికమును, ఏమంటే సాత్వికమును అనే ఫలాన్ని మనం ఫలిస్తే దేవుడు మనల్ని చూసి సంతోషించి ఆనందించి ఆయన ఎంతగానో మనల్ని తన హక్కుని చేర్చుకుంటాడు. కనుక ఈ ఉదయకాలన్న దేవుని చెప్తున్న మాటలు వినండి. సాత్వికము అనే ఫలాన్ని మీరు ఫలించాలని దేవుడు ఆశిస్తున్నాడు. గనక అట్టి ఫలాలు మనం ఫలించి దేవునికి మహిమ తెచ్చే వారంగా నువ్వు నేను ఉండాలని ఈ ఉదయకాలన్న దేవుడు చెప్తున్న మాటను ఆలకించి ఆయన సంతోషపెట్టమని ఆయన సేవలో ఆయన కుమారుడైన నేను మిమ్మల్ని బ్రతిమాలుకొనుచు ఆయన పరిచర్యలో ఆయన సేవకునిగా, పనివాణిగా మీ ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ.